పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ తరచుగా వివాదాల్లో నిలుస్తోంది. పైలట్ల లైసెన్సులపై సందేహాలు, ప్రైవేటీకరణ ప్రయత్నాలపై అభ్యంతరాలు సంస్థను ఎప్పటికప్పుడు వార్తల్లో ఉంచుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో కొత్త సమస్య బయటపడింది. పిఐఏ సిబ్బంది కెనడాకు వెళ్లిన తర్వాత తిరిగి రాకుండా అదృశ్యమవుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఇటీవల సంఘటనలో టొరంటో నుంచి లాహోర్కు బయలుదేరాల్సిన PK-798 విమానంలో పనిచేసే ఆసిఫ్ నాజం అనే ఫ్లైట్ అటెండెంట్ నిర్ణీత సమయానికి విమానాశ్రయానికి రాలేదు. ఆరోగ్యం బాగాలేదని చెప్పినట్లు తెలిసినా ఆయన కనిపించకుండా పోయారు. నిజంగా అదృశ్యమయ్యాడా అనే అనుమానాల నేపథ్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. చట్టవిరుద్ధంగా కెనడాలో ఉండిపోయారని తేలితే చర్యలు తీసుకుంటామని పిఐఏ ప్రకటించింది. ఇది ఒక్క ఘటన మాత్రమే కాదు. గతంలోనూ ఫ్లైట్ అటెండెంట్లు, ఎయిర్ హోస్టెస్లు కెనడాకు వెళ్లి తిరిగి రాకుండా మాయమైన సంఘటనలు పలుసార్లు జరిగాయి. 2024 ఫిబ్రవరిలో జిబ్రాన్ బలోచ్ అనే ఫ్లైట్ అటెండెంట్ టొరంటోలోని హోటల్ నుంచి బయలుదేరకుండా గల్లంతయ్యాడు. అదే సమయంలో మరొక ఎయిర్ హోస్టెస్ మరియం రజా కూడా మాయమైనట్లు బయటపడింది. ఇదే జనవరిలో ఫైజా ముఖ్తార్ కూడా తిరిగి రాలేదు. ఈ ఘటనలు గతంలో కూడా చాలా జరిగాయి. 2023లో 7, 2022లో 5 పిఐఏ క్రూ సభ్యులు ఇదే విధంగా అదృశ్యమయ్యారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం పాకిస్తాన్లో క్షీణించిన ఆర్థిక పరిస్థితి అని నిపుణులు అంటున్నారు. పిఐఏ ప్రైవేటీకరణపై నెలకొన్న అనిశ్చితి సిబ్బందిలో మరో ఆందోళనగా మారింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి రుణ షరతుల ప్రకారం పిఐఏను ప్రైవేట్ రంగానికి అప్పగించాల్సి రావడంతో ఉద్యోగుల భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తాయి. అదే సమయంలో కెనడా శరణార్థుల చట్టాల్లో ఉన్న వెసులుబాటును కొంతమంది పిఐఏ ఉద్యోగులు అవకాశంగా మార్చుకుంటున్నారని అంటున్నారు. కెనడాలో ఆశ్రయం పొందడం సులభమని భావించి తిరిగి రావడానికి మానేస్తున్నారని చెబుతున్నారు. ఈ విధంగా పిఐఏలో ఉద్యోగుల అదృశ్యాల ప్రక్రియ ఇప్పుడు సంస్థకు మరో పెద్ద సవాల్గా మారింది. పిఐఏలో క్రూ మెంబర్లు అదృశ్యం అవుతున్న ఘటనలు పెరుగుతున్నా ఇతర ఎయిర్లైన్స్లో ఇలాంటి సందర్భాలు కనిపించలేదు. ఇది పిఐఏకు మాత్రమే చెందిన సమస్యగా కనిపిస్తున్న కెనడా శరణార్థుల చట్టంలో ఉన్న వెసులుబాటును అనేక దేశాల వారు ఉపయోగిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. పిఐఏ ఈ పరిస్థితిని నియంత్రించడానికి కొన్ని చర్యలు తీసుకుంది. 2021లో ఇంటర్నేషనల్ ఫ్లైట్లలో పనిచేసే సిబ్బంది విదేశీ విమానాశ్రయాల్లో తమ పాస్పోర్ట్లను అప్పగించాలని నిబంధన తీసుకొచ్చింది. అలాగే యువ ఎయిర్ హోస్టెస్లను విదేశీ ఫ్లైట్లలో పంపవద్దని కూడా నిర్ణయించింది. అయితే ఈ మార్పులు పనిచేయలేదు. దీంతో సిబ్బంది పర్యవేక్షణకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమస్యపై కెనడా అధికారులతో కూడా మాట్లాడినట్లు పిఐఏ పేర్కొంది. అయినప్పటికీ పిఐఏ ఉద్యోగులు మాత్రం ఎందుకు కెనడాను ఆశ్రయం పొందే దేశంగా చూస్తున్నారన్నది మిస్టరీగా మిగిలింది. అయితే ఒకసారి ఉద్యోగి విమాన సంస్థను వదిలేసినా లేదా 72 గంటల్లోపు కెనడా విడిచి వెళ్ళిపోయినా ఆ వ్యక్తి గురించి విమాన సంస్థ తప్పనిసరిగా సిపిఎస్ఏకి తెలియజేయాలి. చెల్లుబాటు అయ్యే పత్రాలు లేని వారిని తీసుకురాకూడదని కూడా నిబంధనలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పిఐఏ ఉద్యోగుల అదృశ్యం కావడం ఎందుకు సులువవుతోంది అన్న ప్రశ్నకు చాలామంది చెబుతున్న సమాధానం ఒక్కటే: కెనడాలో చట్టాలు సులభంగా ఉండడం, అలాగే అక్కడ ఏర్పడిన స్థానిక నెట్వర్క్ కారణంగా ఇలాంటి ఘటనలను అడ్డుకోవడం కష్టమవుతోంది అని. ఈ కారణాల వల్లే పిఐఏ ఉద్యోగులు కెనడాను సురక్షితమైన మార్గంగా భావించి అక్కడే ఉండిపోవాలని నిర్ణయిస్తున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాధారణ ప్రయాణికుల కంటే విమాన సిబ్బందికి వీసాల అవసరం చాలా తక్కువగా ఉంటుంది. వారు జనరల్ డిక్లరేషన్ అనే ప్రత్యేక పత్రంతోనే విదేశాలకి వెళ్ళగలరు. ఈ పత్రంలో విమాన రాకపోకలు, రిజిస్ట్రేషన్ నంబర్, క్రూ మెంబర్ల వివరాలుంటాయి. ఇది ఒక విధంగా ఇమ్మిగ్రేషన్ అధికారులకు తప్పనిసరిగా ఆ దేశాన్ని నిర్ణీత సమయంలో విడిచి వెళ్తామని ఇచ్చే హామీ లాంటిది. కానీ అదృశ్యమయ్యేవారు ముందుగానే ప్లాన్ చేసుకుంటారని పిఐఏ అధికారులు చెబుతున్నారు. పిఐఏలో నియంత్రణ అంత కఠినంగా లేకపోవడం కూడా దీనికి ఒక కారణమని ఇతర ఎయిర్లైన్స్లో పనిచేసే సిబ్బంది అంటున్నారు. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి, పిఐఏ ప్రైవేటీకరణపై ఉన్న అనిశ్చితి కూడా ఈ నిర్ణయాల్లో ప్రభావం చూపుతున్నాయి. కెనడా అధికారిక డేటా ప్రకారం 2023లో ఆశ్రయం కోసం 1,44,000 దరఖాస్తులు వచ్చాయి. 2022తో పోలిస్తే ఇవి 57% పెరుగుదల. వీటిలో 4,800కి పైగా పాకిస్తాన్ పౌరులవి.
ఆశ్రయం కోసం దేశంలోకి ప్రవేశించిన తర్వాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ కొన్నేళ్లు పడుతుంది. తిరస్కరించినా అపీల్ చేసే అవకాశం ఉంటుంది. ఈ కారణాలతోనే పర్యాటక వీసాతో వచ్చి ఆశ్రయం దరఖాస్తు చేయడం ఇప్పుడు ఒక వ్యాపారంలా మారిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఆశ్రయం దరఖాస్తులు భారత్, ఇరాన్, నైజీరియా, మెక్సికో వంటి పలు దేశాల నుంచి కూడా ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి PIA ఉద్యోగులే కాకుండా ప్రపంచంలో అనేక మంది కెనడాను ఆశ్రయం కోసం అనుకూల ప్రాంతంగా చూస్తున్నారని నిపుణులు అంటున్నారు. PIA ఈ సమస్యను అరికట్టడానికి ఉద్యోగుల నుంచి బాండ్లు తీసుకోవడం, అదృశ్యమైన వారి కుటుంబాలపై FIR నమోదు చేసి ప్రతిపాదనలు రెడ్ ఫ్లై లిస్టులో పేర్లు చేర్చడం వంటి ప్రయత్నాలు చేసింది. కానీ ఇవేవీ పెద్ద ప్రభావం చూపలేదు. పాస్పోర్టులను విమానాశ్రయాల్లో అప్పగించే విధానం కూడా ప్రయోజనం ఇవ్వదని నిపుణులు చెబుతున్నారు. ఆశ్రయం కోరేవారు పాస్పోర్టులను ముందుగా ధ్వంసం చేస్తారని, కాబట్టి అది సమస్యకు పరిష్కారం కాదని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో PIA ఉద్యోగుల అదృశ్యాల సమస్య రెండు దేశాల అధికారుల మధ్య జరిగే చర్చల ద్వారానే పరిష్కారానికి రావచ్చని నిపుణులు భావిస్తున్నారు.